అక్షయ తృతీయ అనగానే ఏం చేస్తారు చాలామంది? బంగారు షాపుకి వెళ్ళాలండి, బంగారు కొనాలండి అని ఇంకా బంగారు షాపులకు ఎగబడుతుంటారు. అంటే బంగారు కొనుక్కొని ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లు, ఐశ్వర్య దేవత వచ్చినట్లు భావన చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ అని అంటే తరగనటువంటి తృతీయ పర్వదినము అని అర్థం. మరి ఏమి తరగనటువంటి అని అంటే, ఇక్కడనే మీకు మార్మిక రహస్యం చెప్తున్నా. ఆ రోజున నువ్వు పుణ్యం చేస్తే తరగని పుణ్యం కలుగుతుంది, నువ్వు పాపం చేస్తే తరగని పాపం కలుగుతుంది. చూసారా, రెండు ఉన్నాయి ఆ రోజున. మీకు సత్కర్మ ఉంది, దుష్కర్మ ఉన్నది. మరి ఈ రోజున ఏం చేయాలండి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 1 చేయవలసిన అనుష్ఠానం ఏమిటిది అంటే సువర్ణదానము చేయాలి. సువర్ణదానము. నెంబర్ 2 సిల్వర్ దానం, అంటే వెండి దానం చేయాలి. ఏమిటి, మేము బంగారు దానం చేయలేమండి అనుకున్న వాళ్ళు వెండి దానం చేయాలి. ఆ వెండి కూడా చేయలేమండి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? అన్నదానము చేయాలి. అన్నదానం కూడా చేయలేమండి అనుకున్న వాళ్ళు మజ్జిగ దానం చేయాలి. అది కూడా మేము చేయలేమండి అనుకున్న వాళ్ళు జలదానం చేయాలి. ఒక కుండ పెట్టుకొని మంచిగా నీళ్లు పెట్టుకొని నీళ్ళు పోయాలి. దాన్ని జలదానము అంటారు. ఇక నిరుపేదలైనటువంటి వాళ్లకు మీరు ఏం ఇవ్వచ్చు? వస్త్రాలు ఇవ్వచ్చు, పరుపులు ఇవ్వచ్చు, దుప్పట్లు ఇవ్వచ్చు. ఇదిగో ఇది చెయ్యవలసినటువంటి అనుష్ఠానము. తర్వాత గోదానం, భూదానం. శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు ఏమని అంటే, ఎవరైనా సరే అపారమైన సత్ఫలములను మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ చెయ్యాలి అని చెబుతుంది. చూడండి, ఒక వ్యక్తి భూదానం చేశాడు. ఒక వ్యక్తికి, నిరుపేదకు, ఒక పేదవంతునికో, ఎంతసేపు సద్బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఇది కాదు, ఇంకా మీరు దానం చేయదలుచుకుంటే తిప్పలు పడేవాడికి, లేదా ఒక మహాపీఠానికో, ఒక గురువుకో, దైవానికో మీరు భూదానం గనక చేశారనుకోండి, మీకు అది కూడా చెప్తున్నా, ఒక దైవానికి ఇవ్వచ్చు, సిద్ధగురువులకు ఇవ్వచ్చు, నిరుపేదలకు ఇవ్వచ్చు. మీరు భూదానం చేస్తే పితృలోకములో ఉన్నటువంటి మీ యొక్క పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సద్గతి కలిగి పితృలోకం నుండి వాళ్ళు స్వర్గానికి ట్రాన్స్ఫర్ అవుతారట. చూడండి, అగ్నిపురాణం చెప్తుంది, నారద పురాణం చెబుతుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు మీరు భూదానం చేయాలి. ఇక రెండవది గోదానం. అది గోదానం గనక దైవానికి కానీ గురువు కానీ సమర్పణ చేస్తే ఇగో సర్వ అరిష్టాలు నాశనం అవుతాయట. అసలుకు అక్షయ తృతీయ నాడు ఎందుకు బంగారు కొనాలి ఒక గ్రామైనా అని అంటే, నువ్వు దానము చేయడానికి. ఇది తెలుసుకోండి. అక్షయ తృతీయ నాడు మీరు బంగారు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి వచ్చిందని మీరు అనుకుంటారేమో, అది సత్యం కానే కాదు. ఆల్రెడీ మీ ఇంట్లో బంగారు ఉంది, నీ ఒంటి మీద బంగారు ఉంది, అంటే ఇంకా లక్ష్మీదేవి లేదా? అక్షయ తృతీయ నాడు మీరు బంగారు కొంటే కొనండి, తప్పు లేదు. బట్ నువ్వు ఏమి కొంటావో అందులో కొంత భాగం కానీ మొత్తంగా కానీ నువ్వు దానము చెయ్యాలి. అసలు ఎందుకు కొనాలి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పర్చేజింగ్ గోల్డ్? టు సాక్రిఫైస్, టు డొనేట్ టు ద గాడ్. నువ్వు దేవునికి
సమర్పణ చేయడానికి కొనాలి. మరి అక్షయ తృతీయ నాడు ఏం చేయాలండి అన్నప్పుడు, ఇదిగో ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేమండి అనుకున్న వాళ్ళు ఏదో అల్పాహారం తీసుకోండి. అంటే అన్నం తినకుండా ఉప్మా అటువంటివి తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే అక్షయ తృతీయ నాడు మీరు కొనడము అన్నది శ్రేష్టం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక ల్యాండ్ కొనాలనుకున్నాడు, అక్షయ తృతీయ నాడు కొనుక్కో. ఒక వెహికల్ కొనాలనుకున్నాడు, అక్షయ తృతీయ నాడు కొనుక్కో. అంటే నువ్వు ఏం పర్చేజ్ చేయాలన్నా ఆ రోజు కొనుక్కో. కేవలం బంగారే కాదు, నువ్వు ఏదైనా కొనుక్కో. ఒక మంచి పుస్తకం కొనాలనుకున్నావు, షాప్కి వెళ్ళి అదే రోజున కొను. అంటే నువ్వు ఏ శుభకార్యము చేసినా అక్షయ తృతీయ నాడు శుభారంభము చేస్తే ఆ కార్యము అక్షయమయం అవుతుంది. అది అంటే తరగని విధంగా ఉంటుంది అని అర్థం. అందుకనే చూడండి, సింహాచలం చందనోత్సవం ఎప్పుడు చేస్తారో తెలుసునా? అక్షయ తృతీయ నాడే నిజరూప దర్శనం చేస్తారు. అది నెంబర్ 2. వ్యాస మహర్షి మహాభారతాన్ని ఏ తిథి నాడు ప్రారంభం చేశాడు అని అంటే అక్షయ తృతీయ నాడే ప్రారంభం చేశాడు.